మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం బాపట్లలోని బావదేవుని ఆలయంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు ఈవో గారు వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు విజయసారథి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అని తెలియజేస్తున్నారు. మనము ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున మనం కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో పంచాంగ శ్రవణం అని చెప్పి చేస్తాం. ఈ పంచాంగ శ్రవణం, పంచాంగం అంటే పంచాంగములు కలది పంచాంగం అని అర్థం. తిథి, వారము, కరణము, యోగము అని చెప్పేసి నక్షత్రము అనేటువంటి 5 భాగాలుగా ఉంటుంది. ఇందులో మనకి ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం మీద 108లో 96 ఖర్చులో ఉంది, 12 ఖర్చులో ఉంది, 96 ఎక్కువ. అందరికీ ఖర్చు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. వెంకటేశ్వరుడికి 14, భావదేవునికి 8, 14 ఇలా ఖర్చుల్లో ఉన్నాయి. అమ్మవారు ఒకటి మాత్రమే ప్రస్తుతం 8, 5లో ఉన్నారు. ఈ విధంగా మనందరం కూడా అయితే ఏంటంటే ఇది క్రోధినామ సంవత్సరం అవడం చేత సూర్యునికి కలిగినటువంటి 60 సంవత్సరాల్లో ప్రభవాది శత సంవత్సరాల్లో ఇది 8వ యుగమైనటువంటి దానిలో 3వది. ఇది ఇద్వత్సరం అంటాను దీన్ని. దీని పేరే క్రోధినామ సంవత్సరం. క్రోధము అంటే కోపము అని అర్థం. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా ఊరినే అకారణంగా కోపం వచ్చేటువంటి, ఆవేశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అందరూ కూడా స్వామివారిని తలుచుకుని ఏ కార్యక్రమం చేసినా సరే స్వామివారిని తలుచుకొని వారి ఆశీస్సులతో కనుక ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే కోపతాపాలకు, ఆవేశాలకు సంబంధం లేకుండా మనం అన్ని కార్యాల్లోనూ జయం అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాభావంగా ఉండటం చేత పంటలు తక్కువగా పండుతాయి. కొన్ని ఎర్రటి పంటలు బాగా పండుతాయి, పాలు తక్కువగా వస్తాయి. ఈ విధంగా మనందరం కూడా మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రజలకి మధ్యస్థంగా ఉంటుంది. ఉత్తమంగా కాదు, అధమంగా కాదు, మధ్యస్థమైన ఫలితాలుగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ క్రోధాన్ని తగ్గించుకొని స్వామి యొక్క అనుగ్రహం చేత సకల దోషాలని పోగొట్టుకొని పంచాంగ శ్రవణం అని చెప్పి అంటాం. ఈ పంచాంగ శ్రవణం కనుక వినట్లయితే సకల దోషాలు పోతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల దేవాలయాల్లోనూ, పెద్ద పెద్ద కార్యాలయాల్లోనూ, ఇతర ధర్మ సంస్థల్లో కూడా ఈ పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమం సంవత్సరం మొదటి రోజున చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో, ఈ పంచాంగ శ్రవణం రోజున ఎవరైతే ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారో వారందరికీ కూడా సకల శుభాలు చేకూరి సకల దోషాలు పోయి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా సకల శుభాలు. శ్రీ భావపురి నివాసులైనటువంటి శ్రీమతి సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావ నారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత అందరికీ సకల దోషాలు పోయి సకల సుఖాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఈ ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుందని తెలియచేయడానికి మనతో పాటు రాఘవ స్వామి గారు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా సుమన్ టీవీ తరపున మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఎలా ఉండబోతుంది? ఈ క్రోధినామ సంవత్సరం శ్రీభావదేవ అభయప్రద మధ్యస్థం చండాంశకోటి రుతిరోచ్చల తీష్ణచక్రం సోమప్రకాశ జలజం కటిమధ్యపాణిం వందే రమా వసుమతి సహితం సురేశం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఇది మంగళవారం పూట మొదలైంది. అంటే దీనికి అధిపతి కుజుడు. ఈ కుజుడు అధిపతిగా ఉండంటే రాజు కుజుడయ్యాడు, శని చేసి మంత్రి అయ్యాడు. కాబట్టి కుజుడు అధిపతి కాబట్టి చాలా అంటే అగ్నికారకమైన సంబంధమైన ప్రమాదాలు కానీ, లేకపోతే రాజకీయాల్లో ఒక రకమైన అలజడి కానీ, కొత్త అంటే ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే కుజుడు దానికి అధిపతి. అందుకని ప్రమాదాలు ఇవన్నీ కొద్ది నివారించాలి అంటే మనం కుజుడితో పాటు మన గురువు సైనాపతి అయినాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. అందువలన ప్రజలందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ చేసుకుంటూ స్వామివారిని తలుసుకొని ఏ పనైనా చేస్తుంటే ఈ రకమైన ప్రమాదాలు కానీ, ఈ రకమైన చిరాకులు కానీ అన్నీ తగ్గేటి అవకాశం ఉన్నది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి. అలాగే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి, వర్షపాతం ఎక్కువగా ఉంటుంది,
చలి ఎక్కువగానే ఉంటుంది, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. దానితో పాటు మనకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే వాహన ప్రమాదాలు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ, అంటే కుజుడికి అధిపతి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవటం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేసుకుంటుంటే వీటి యొక్క ఇటువంటి విపరీతాల నుంచి బయటపడే అవకాశం చాలా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి పూజారి గారు చెప్పిన పంచాంగం విన్నారా? ఏం చెప్పారు? అందరికీ అంతా బాగుందని చెప్పారండి. అందరికీ అన్ని విధాలు కలిసి వస్తుందని చెప్పారు. కొంచెం కష్టాలు ఉన్నా కూడా బాగుంటుంది, టోటల్గా బాగుంటుందని చెప్పారు.